నేను చెప్పేది అబద్ధమైతే ఆడవాళ్ళు నన్ను అడగండి. మొదటి సలహా ఏంటి? అర్థం చేసుకోవడానికి ట్రై చేయకు, ఆడవాళ్ళు అర్థం అవరు. రెండో సలహా ఏంటి? ఆవిడ ఎదురుగుండా ఎవరిని పొగడకో. మూడో సలహా, ఎక్కడికైనా రమ్మన్నప్పుడు నీరసం అన్నదంటే గమ్ములు కంగారు పడి నువ్వు హాస్పిటల్ తీసుకెళ్ళి స్కానింగ్లు తీయకు, అది ఏ స్కానింగ్లో రాదు, అది మాయ రోగం ఏనా. నాలుగో సలహా చెప్తున్నా, ఎప్పుడైనా గొడవలు వచ్చి మాట అనుకోవలసి వస్తే ఆ పిల్లని ఏమన్నా అంటే ఒకవేళ పడతాదేమో కానీ చేసుకున్నందుకు వాళ్ళ అమ్మని కానీ వాళ్ళ నాన్న కానీ అన్నవన్నీ పీకట్టేసిందే. వాళ్ళ అమ్మని కన్నోళ్ళని కనుక ఏమన్నా అన్నవన్నీ కోపం మొలిగిపోయిందే. జాగ్రత్త, నేను బోళ్ళని తగులు తీర్చాను అలాగా. ఏనా అమ్మాయిని వాళ్ళ అమ్మని నాన్న ఏమనుకో. తర్వాత ఇంకో సలహా చెప్తున్నా, మనం ఎన్ని వేల రూపాయలు ఎట్టి చీర కొన్నా మన పేరు చెప్పరు, మనల్ని హైలైట్ చేయరు. వాళ్ళ అమ్మ ఎడతాది 500 ఎట్టి, అది అట్టుకొచ్చి మా అమ్మగారు ఎట్టారంటే మనకి ఇక్కడ ఒళ్ళు మండిపోద్ది. మరి అప్పుడు నువ్వు దీర్ఘశాంతం వహించాలరా కన్నా. ఓకేనా? ఇవన్నీ నేను తప్పు అయితే చెప్పండి, నేను అబద్ధం చెప్తే నన్ను అడగండి. ఇంకో సలహా చెప్తున్నాను విను. మన అమ్మ నాన్న వస్తున్నారంటే ఒంట్లో బాగోదు, నీరసం. వాళ్ళ అమ్మ వస్తుందంటే వాడికి హాస్పిటల్లో సెలైన్ ఎక్కించుకుని లాక్కుని వచ్చేస్తుంది. వాళ్ళ అమ్మ నాన్న కానీ వచ్చారంటే వాడికి హాస్పిటల్లో సెలైన్ ఎక్కించుకున్నది కూడా తక్కువ దిగి వచ్చేస్తుంది. మరి ఎక్కడ వచ్చేద్దో ఓపిక మనకు అర్థం కాదు. మన అమ్మ నాన్న వస్తున్నారంటే ఒంట్లో బాగోదు. అప్పుడు నువ్వు చాలా జాగ్రత్తగా మేనేజ్ చేసుకోవాలి. ఇన్ని లక్షణాలు కలిగిన ఆవిడితే ఎలా బతుకుదామని వచ్చేసావురా నువ్వా? దేవుడే సాయం చేయాలి ప్రసాద. ఓరా ఆడమనిషి అంటే ఏంటనుకున్నావురా నాయన? పంప మారిపోతారా బాబు. దేవునికి స్తోత్రం కలుగునగా. కనుక ఎక్స్పీరియన్స్ మీద చెప్తున్నాను నాన్న, నేను చెప్పినటువంటి మాటలు పడి. నెక్స్ట్ ఇంకో సలహా చెప్తున్నా. ఎందుకు నవ్వుతుందో తెలియదు, ఎందుకు ఏడుతుందో తెలియదు, కొమ్మాడుతుందో తెలియదు. టచ్ స్క్రీన్ టచ్ అయితే సీన్ మారిపోతుంది చూడు, సెల్లోను టక మారిపోతూ ఉంటుంది ముఖాలు. కానీ చాలా జాగ్రత్తగా నువ్వు ఆవిడని అబ్జర్వ్ చే. అమ్మాయి కొరకు జీవించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేను చెప్పిన కరెక్ట్ కాదన్న వాళ్ళు చేయి పైకెత్తండి. అయ్యా మీరు చెప్పింది నిజం కాదన్న వాళ్ళు చేయి పైకెత్తండి. ఆడవాళ్ళు ఒక్క చేయి లెగితే ఒట్టెల్లెలుయ్యా. నేను పడి చెప్తున్నాను. అలాగే జాగ్రత్త వినాలి. దేవుడు అన్నాడు, భర్తలకు ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే, భర్తలారా మీ భార్యలను ప్రేమించమన్నాడు. భర్తల డ్యూటీ ఏంటంటే ప్రేమించడమే, ఎలాగున్నా ప్రేమించడమే. అది దేవుడు మాకు ఖండితంగా ఇచ్చిన ఆజ్ఞ. భర్తలారా మీ భార్యలను అయితే ఈ భర్తలు ఏం చేస్తారంటే, పెళ్ళైన కొత్తలో బండి మీద ఎక్కి తీసుకెళ్తున్నప్పుడు అంటాడట, జారిపోతావు గట్టిగా పట్టుకోయి, నన్ను జారిపోతావు అంటాడట. ఒక 6 నెలలు పోయిన తర్వాత ఇస్త్రీ చొక్కా నలిగిపోతుంది, సరిగ్గా కూకోలేవేంటే అంటాడికి. ఆవిడికి అనుమానం వచ్చేది, నీకు ఇస్త్రీ చొక్కా ఎక్కువ నేను ఎక్కువ అంటారు. పెళ్ళైన కొత్తలోనేమో జారిపోతావు గట్టిగా పట్టుకో అన్నవా. ఇప్పుడేమో ఇస్త్రీ చొక్కా ప్రసాద వింటున్నావా? అరే బండి మీద ప్రేమతో దింపితే డ్రాపింగ్ అంటారట, ప్రేమ లేకుండా దింపితే డంపింగ్ అంటారట. అంటే ఈ బస్తా అటుకెళ్ళి అక్కడ ఆడేసి మళ్ళీ ఆ బస్తా ఎక్కించుకొచ్చేయడమే. అప్పుడు ఒక లోడ్ అన్నమాట. ప్రేమతో దింపితేనేమో ఏమంటారు చెప్పండి? డ్రాపింగ్, లేకపోతే డంపింగే. చాలామంది భర్తలు భార్యను డంపింగ్, తర్వాత ఈడేమో ఇంకో జంపింగ్ను. ఇటువంటి పనులు చేయకూడదు. దేవుని బిడ్డలారా, భర్తలారా మీ భార్యలను ప్రేమించాలి. ఇంకొక ఆజ్ఞ కూడా దేవుడు ఇచ్చాడు మాకే. భర్తలారా మీ భార్యలను నిష్ఠుర పెట్టకూడదు అన్నాడు. ఏమన్నాడు? నిష్ఠుర పెట్టకూడదు. మగోళ్ళు ఎప్పుడూ కూడా, భర్తలు ఎప్పుడు కూడా భార్యలు మనసు ఇరిగిపోయేటట్టు మాట్లాడకూడదు. మనసు ఇరిగిపోయే మాటలు ఎప్పుడూ భర్త మాట్లాడకూడదు. తెలుసా మీకు ఆ సంగతి? ఓ భార్య అన్నదంట భర్తతో, ఏమండి మన కిటికీలకి కర్టన్స్ కొనండి అన్నదట. అంటే భర్త అన్నాడట దేనికోసమే అన్నాడట. భార్య అన్నదంట ఎదరింటి ఆయన అస్తమానం చూస్తున్నాడండి అన్నదట. ఈడన్నాడంట నువ్వు సరిగ్గా కనపడక కానీ, కనపడితే నీ ముఖం చూడలేక ఆడే కట్టని చేసుకుంటాడు, పెద్ద అందగత్తెలాగా ఫీల్ అవ్వక అన్నాడట.
ఎంత తప్పండి అదే. చేసుకున్న వాళ్ళు అంతంత మాట అనొచ్చా? ప్రసాదా ఇవన్నీ నీకేరా. ఎదరింటి ఆయన చూస్తున్నాడండి అస్తమానం అంటే ఈడన్నాడట, నువ్వు సరిగ్గా కనపడక కానీ కనపడితే నీ మొహం చూడలేక ఆడే కట్టనసి అనుకుంటాడు, పెద్ద అందగత్తెలాగా ఫీల్ అవ్వదు అనొచ్చా? చేసుకున్న వాళ్ళు అంత మాట. చేసుకున్న వాళ్ళ మనసులు ఎప్పుడు బైబిల్ చెప్పింది, భర్తలారా మీ భార్యలను నిష్ఠుర పెట్టకూడి. ఎప్పుడు కూడా అటువంటి దిగజారిపోయే మాటలు మాట్లాడకూడదు. ఇంకొక రూల్ కూడా ఉంది, భార్యాభర్తల మధ్య రూల్ తెలుసా? భర్తలట ఎప్పుడు భార్యలతో మాట్లాడేటప్పుడు నీకు అది కొంటాను, ఇది కొంటాను, నీకు అక్కడ తీసుకెళ్తాను, ఇక్కడ తీసుకెళ్తాను, నాకు సరిగ్గా డబ్బులు రాక కానీ ఎప్పుడోకప్పుడు చేతిలోకి డబ్బులు వస్తాయి, అప్పుడు నేను ఎలా సుఖపెడతానో చూడు, అసలు కాలు కింద ఎట్టనిస్తాను అనుకుంటున్నావా, పైనుంచి కిందాక దిగదురిపే, ఏదో చెయ్యి ఆడక నీ చేత ఏదో కష్టపడుతున్నాను కానీ దేవుడు ఎప్పుడోకప్పుడు సాయం చేస్తాడు, అప్పుడు నిన్ను ఎంత సుఖపెడతానో చూడు అని అంటా ఉండాలంటే భర్త అస్తమానం. అప్పుడు వాళ్ళకి హోప్ కలుగుతుందట, నిరీక్షణ కలుగుతుందట. ఏదో చేతిలో డబ్బులు లేక ఏదోలా బాధలు పెడుతున్నాను కానీ నాకే గనక క్యాష్ వస్తుంది ఎప్పటికప్పుడు నిన్ను ఎలా చూస్తానో చూడు అనాలట. అప్పుడు భార్యలు ఏమనాలని తెలుసా? అవన్నీ ఎందుకండి, మీరుంటే చాలండి అనాలట. మీకు ఈ ఫిలాసఫర్ ఇంగ్లీష్లో ఏమంటారు తెలుసా? హస్బెండ్స్ మస్ట్ స్పీక్ బియాండ్ దేర్ కెపాసిటీ అండ్ వైఫ్స్ మస్ట్ సెటిల్ బిలో దేర్ నెసెసిటీ అంటారు. భర్తలు ఎప్పుడు కూడా ఉన్నతంగా మాట్లాడారంటే భార్యతో, నీకు అది చేతాను, ఇది చేతాను, అది కొంటాను, ఇది కొంటాను, డబ్బులున్నా లేకపోయినా సరే ఎప్పుడోకప్పుడు దేవుడు దీవిస్తాడు, నీకు అన్నీ చేస్తాను అని పాజిటివ్గా మాట్లాడాలట. భార్యలు అనాలట, అవన్నీ ఎందుకండి మీరుంటే చాలండి అనాలట. అందుకని అది సినిమా పాటలో కూడా పెట్టారు. భర్త అంటాడు, ఆకాశం దించాలా, నెలవంక తొంచాలా, సెగలో ఉంచాలా అంటాడు. ఆకాశం దించేస్తాడట. జుంటు తేనె తెమ్మంటే కొండెక్కి తెచ్చేస్తాను అనాలి. మగవాళ్ళు ఎప్పుడు అలాగ అనాలి. ఆడవాళ్ళు తెమ్మన్నారనుకో మాకు డిపాజిట్ ఉండవు. ఆడవాళ్ళు ఏమన్నారంటే జుంటు తేనె నీకన్నా తీయంగా ఉంటుందా. జుంటు తేనె ఏమి సరిపోద్దండి మీ మాటల ముందా? జుంటు తేనె ఎందుకని అనాలి? నువ్వేమో తెస్తాననాలి, ఆవిడేమో చెప్పట్లేదు వద్దనాలి. హల్లెలూయా. మన మగవాళ్ళు అనరు, అది అలాగా అంద. దేవుని బిడ్డలారా, ఎప్పుడు కూడా ఆడవాళ్ళకి మనం ఎంత చేసినా భార్యలకి మన రుణము తీర్చుకోవడం సాధ్యం కాదు. ఓ స్టేట్మెంట్ చెప్తున్నాను, భార్యల రుణం భర్తలు తీర్చుకోవడం మన తరమే కాదు. వాళ్ళ తల్లిదండ్రులు విడిచిపెట్టి మన దగ్గరికి వస్తారు, ప్రాణాపాయ స్థితిలోకి వెళ్ళిపోయి పిల్లల్ని కట్టి మన వంశాన్ని వృద్ధి చేస్తారు. ఏమండి, పిల్లల్ని పెంచి పెద్ద చేసి పోషించి వృద్ధిలోకి తీసుకొస్తారు. ఇక భర్తకైతే అన్నీ చేసి పెడతారు. ఏమండి, ఆ భార్య కనుక లేకపోతే మా బతుకు మున్సిపాలిటీ ట్యాంక్ ఉంటుంది చూసారా, మున్సిపాలిటీ చెత్తకుండి. ఏమండి, నాకైతే ఇప్పటికీ మా ఆవిడ కనపడకపోతే ఇంట్లోకి వెళ్ళబుద్ది అయ్యేది, లోపలికి వెళ్ళబుద్ది అయ్యేది నాకు. వెళ్ళగానే ఆవిడ కనపడాలి. దేవునికి స్తోత్రం కనుగొనగా. భార్య లేని ఇల్లు ఇల్లు కాదు, దాన్ని మిల్లు అంటారు. ఏమంటారండి? మిల్లు. మిల్లు వేరు, చెప్పట్లేదండి, ఇల్లు వేరు. మా మామగారు ఒకసారి ఫోన్ చేశాడు నాకు. ఫోన్ కదా, ఫోన్ లేవు, అప్పుడు ఉత్తరం రాశాడు. నాయన అమ్మాయిని ఎక్కువ నవ్వించకని రాశాడు. ఎవడన్నా అల్లుడికి ఏడిపించకని రాస్తాడు, కానీ అల్లుడికి ఎవడన్నా నవ్వించొద్దని రాస్తాడు కూతుర్ని. అంటే నేను వేసి జోకులకి మా ఆవిడకి ఒక్కటి చచ్చిపోద్దని భయం వేసి మా మామగారికి ఒక బాబు ఎక్కువ నవ్వేసుకుని రాశాడు. ఆ ఉత్తరం ఉంది నా దగ్గర. దేవుని బిడ్డలారా, భార్యాభర్తలు ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలి. ఈవేళ ఆవిడ మొహం ఇటు, ఈవిడ మొహం ఇటు, నవ్వులన్న మాట లేదు. భర్తలారా మీ భార్యలను ఏం చేయకూడదు, నిష్ఠురపడి. బిగ్గా ఇంకో చెప్తున్నాను, అమెరికాలో అందుకనే ఒక రూల్ ఉంది, తెల్లారు లేవగానే భర్తే భార్యకి టీ చేసి పట్టుకొచ్చి లేపాలంట. లేపితే ఆ సింపుల్ మొహంతో ఇడుచుకుంటూ లెగిసి టీ తాగుతూ ఉంటే పక్కన నిలబడి, హనీ యు ఆర్ లుకింగ్ వెరీ బ్యూటిఫుల్ అనాలట. నువ్వు చాలా అందగత్తు అంటే ఆ సింపిరితాలు దాన్ని పాసినోరు దాన్ని అట్టుకుని, హనీ యు ఆర్ లుకింగ్ వెరీ బ్యూటిఫుల్ అనకపోతే వాళ్ళకి నంబర్ ఉంటుందంట. ఆ నంబర్ నొక్కైతే పోలీసు వాడు చేసుకెళ్ళిపోతాడట వాళ్ళని. అందుకనే తెల్లారి లెగితే భర్తలు భార్యలని హనీ హనీ అంటే నా తేనె తెక్కారిపోతాం అనాలట, లేకపోతే నంబర్ నొక్కేద్దట. భర్తలే భార్యలకి టీ చేసి పట్టుకొచ్చి ఇచ్చి ఆ చింపిరితాలు దాన్ని పాసినోరు దాన్ని హనీ యు ఆర్ వెరీ బ్యూటిఫుల్ అనాలట. మన వాళ్ళేమో హనీ హనీ అంటారట.
మన భారతదేశంలో మొగుళ్ళేమో మనీ 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 అంటారండి. ఈ పండగకి ఏం తెస్తా, వచ్చి పండగకి ఏం తెస్తా, మీ నాన్న ఏమి ఎత్తాడు, ప్రసాదా ఇది ఎక్కడ చూస్తున్నాడు, అటు చూస్తున్నాడు ఏంటాడు, హనీయా మనీయా, హనీ నా తేనె తక్కారిపోతున్నాం అనాలరా. ఎప్పుడు కూడా భర్తలు ఎప్పుడంటే భార్యల్ని పొగడాలండి. ఆడవాళ్ళకి కావాల్సింది ఏం తెలుసా, పొగడతలు అవసరం. నువ్వు బాగుంటావు, నువ్వు అందంగా ఉంటావు, నువ్వు చక్కగా ఉంటావు అనా. నేను ఒకసారి ఇలా ప్రసంగం చేస్తున్నాను పెళ్లిలో, భర్తలారా మీ భార్యలను కొంచెం పొగడండి అన్నాను. పెళ్లి కొడుకు అంటున్నాడు నాకు అటువంటి కవిత్వం రాదండి అంటున్నాడు. నేను అన్నాను కవిత్వం రాదో పని చేయరా, మీ ఆవిడ పేరు రేఖ కదా, బాగా తయారైనప్పుడు రేఖ నువ్వు కేక నువ్వు సరిపోద్దా అన్నాను. రేఖ నువ్వు చెప్పరండి రా కేక, దానికి పెద్ద కవిత్వం అక్కర్లేదు. ప్రసాదా వీటితో నాకు అనుమానంగానే ఉంది, వీడు ఏం చేస్తాడు, అలా చూస్తున్నాం ఏంటరా గుడ్లు వేసుకున్నా లావంగా. రేఖ నువ్వు కేక, దేవుని బిడ్డలారా. అలాగే భర్తలు ఎప్పుడు కూడా భార్యల్ని ఘనపరచాలి. మన దేశానికి వేరే దేశానికి తేడా ఏంటి తెలుసా, మన దేశంలో పెళ్ళి అవ్వకముందు పొగుడుతారు, ఇతర దేశాల్లో పెళ్ళి అయిన తర్వాత పొగుడుతారు. మన దేశంలో పెళ్ళి అవ్వకముందు ఏమంటారు తెలుసా, నువ్వంటే పడి నువ్వంటే పడి సత్తానంటాడు. తర్వాత ఏమో పడేస్తాను నేతరేదో దొంగ సచ్చిన. పెళ్ళికి ముందేమో నువ్వంటే పడి సత్తానంటాడు. నిజం అనుకుని చేసేసుకుంటారు ఎర్రిమొకాలు. తర్వాత పడేస్తాను నేతనేదో. దేవుని బిడ్డలారా అలా ఉండకూడదు. భర్తలారా మీ భార్యలను, అమ్మాయి మళ్ళీ వచ్చింది పిల్ల వెళ్ళిపోవాలి, కింద దిగిపోవాలి, దాదా కిందకి వెళ్ళిపోవాలి. భర్తలారా మీ భార్యలను ప్రేమించాలి. భర్తలు ఎప్పుడు కూడా భార్యల్ని ఘనపరుస్తూ ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా హల్లెలూయా. కనుక మళ్ళీ ఇంకో విషయం చెప్తాను. నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, ఎన్ని సంబంధాలు చూశాడంటే చాలా సంబంధాలు చూశాడు, ఏ పిల్ల నచ్చేది కాదు. చివరికి ఒక అమ్మాయిని చేసుకున్నాడు. నేను అడిగాను ఈ అమ్మాయి ఎలా నచ్చిందిరా నీకు అన్నాను. అన్నాడు నాతోటి, అన్నయ్య జుట్టు అదిరిపోయింది అన్నయ్య, పెద్ద జడ అన్నయ్య అన్నాడు. జడ గురించి చేసుకున్నాడు ఆడు. పాపం పెళ్ళి అయిన తర్వాత ఆవిడకి డబుల్ టైఫాయిడ్ వచ్చి ఆ డెలివరీలో ఉన్న జుట్టు అంతా ఊడిపోయింది. ఇంకా దీని దగ్గర ఏముంది నాకు నచ్చలేదు అంటున్నాడు. నేను అన్నాను, వరే నా దగ్గర అన్నావు కానీ ఇంకెవరి దగ్గర చెట్టు కట్టేస్తారు ఎదవా, ఆడవాళ్ళ జుట్టు పెళ్ళి అవ్వకముందు పెద్ద గోంగూర కట్టలాగా ఉంటుందరా, ఇద్దరు పిల్లలు పుట్టినాక తోటకూర కట్ట, తర్వాత కరివేపాకు కట్ట, కొత్తిమీర కట్ట, అదే కర్లింగ్ హెయిర్ అనుకో పుదీనా కట్టలాగా ఎంత ఉంటుంది ఎదవా. జుట్టు ఉన్నా ప్రేమించాలి, ఊడిపోయినా ప్రేమించాలి. దేవుడు మనకి ఇచ్చే ఆజ్ఞ ప్రసాద, జుట్టు ఉన్నా ప్రేమించాలి, జుట్టు ఊడిపోయినా ప్రేమించాలి. దేవుడు మనకి ఇచ్చిన ఆజ్ఞ. భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి, మీ భార్యలను నిష్ఠూర పెట్టకుడి. పెళ్ళైన తర్వాత భర్త భార్యలట ఎక్స్కర్షన్కి వెళ్ళారట, ఏదో కొండల్లోకి వెళ్ళిపోయారట. పెద్ద కోతుల మంది వచ్చేసిందంట. కోతుల మంది వచ్చేస్తే భర్త భార్య చేయి గట్టిగా పట్టుకున్నాడట. పట్టుకుంటే భార్య అన్నదట, ఏమన్నా ఎలుగుబంట్ల పుల్ల సింహాల కోతులే కదా, నాకేం భయం లేదు చెయ్యొతలను అందట. ఈడన్నా అంటే భయం అని కాదే, మళ్ళీ నువ్వు అందులో కలిసిపోతే గుర్తుపడడం కష్టమని. అంటే అర్థమేంటి, కోతులా ఉంటావనుగా ఆ మందలో కలిసిపోయావనుకో నువ్వెవరో కోతి ఎవరో తెలియదే కోద్దానా అన్నట్టే కదా ప్రసాదా. అలా ఇండైరెక్ట్ దెబ్బ కొడతావా. భర్తలారా మీ భార్యలను ఏం చేయాలండి, ప్రేమించాలి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా చెప్పాలి గట్టిగా. కనుక భార్యాభర్తల మధ్య సంబంధం కొన్ని కష్టాలు వస్తాయి. ఒక సాధు అట ఎట్టినారా, కుర్చీలు మోతున్నారు, అట్టేం చూస్తాను నా వంక చూడండి, కుర్చీ ఎప్పుడు చూడలేదు ఇటు చూడండి. ఓ సాధువు అట ఓ సంసారి ఇంటికి వెళ్ళాడు పొద్దున్నే. సంసారి ఇంటికి వెళ్ళేసరికి వాళ్ళ ఆవిడ పెద్ద అపరాల లిస్ట్ రాసి, ఇక మంచినీళ్ళు లేదు, బియ్యం లేవు, అప్పులు లేవు, పప్పులు లేవు తేమంటుందంట. పిల్లడేమో బట్టలు లేవు, పుస్తకాలు లేవు అంటున్నాడంట. కూతురేమో బూట్లు లేవు ఏవో అంటున్నదంట.